నిజంగా బాగా బాధపడుతుంది. అలాంటివి ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు చాలా బాధతో పాటు ఆవేశం కూడా వస్తాం. బట్ పదవిలో ఉన్నాం కాబట్టి ఆవేశాన్ని అంచుకొని ఒక్కొక్కసారి దిగమిగుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేదు కదా, అందుకనే ధీటుగా చెప్పగలుగుతాం. కానీ మా లిమిట్స్, మా పదవి, పార్టీ ప్రతిష్ట ఇవన్నీ కూడా బేస్ చేసుకొని పనిచేయాల్సిన అదే జరిగింది. అదే కదా ఏదైనా కూడా వచ్చినప్పుడు అందులో వాస్తవాలు లేనప్పుడు ఫస్ట్ బాధతో పాటు ఆవేశం కూడా వస్తుంది. బట్ ఆవేశం నంచుకొని బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. చాలా సహజంగా చాలా ఎక్కువగా వచ్చే విమర్శ ఏంటంటే ఒక మహిళ హోంమంత్రి ఉండి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంట. అప్పుడేమో చెప్తా ఉంటుంది. హోంమంత్రిగా ఉన్నప్పుడు రక్షణ లేదంటారు. జనరల్ గా మహిళల మీద జరుగుతుంది మాత్రం బాధ అనిపిస్తుంది. జనరల్ ఒక మహిళ హోంమంత్రి అయిన తర్వాత బాధ అనిపిస్తుంది. ఆ జరుగుతున్న సంఘటనలు ఆ టైంలో ఏదో చేశారు